అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఆ దేశ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం షాక్ ఇచ్చింది. F1, J1 మరియు ఐ వీసా హోల్డర్ల కోసం దశాబ్దాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ వ్యవస్థ స్థానంలో గరిష్టంగా 4 ఏళ్ల పరిమితితో కూడిన నూతన వీసా నిబంధనలను తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 15 నుంచి అమలులోకి రానుంది. సెలవుల కోసం స్వదేశానికి లేదా ఇతర దేశాలకు వెళ్లని విదేశీ విద్యార్థులు పాత నిబంధనల ప్రయోజనాలను పొందాలంటే సెప్టెంబర్ 15 లోపే తిరిగి అమెరికాకు చేరుకోవాలని విశ్వవిద్యాలయాలు హెచ్చరిస్తున్నాయి. కొలంబియా యూనివర్సిటీ తమ విద్యార్థులను సెప్టెంబర్ 8న తరగతులు ప్రారంభమయ్యే లోపే న్యూయార్కుకు చేరుకోవాలని సూచించింది. అయితే సెప్టెంబర్ 15 నాటికి ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థులు తమ I-20 లేదా ఆమోదించబడిన OPT ముగిసే వరకు పాత DS విధానంలోనే కొనసాగవచ్చు. కానీ ఇది కూడా నవంబర్ 14, 2030 వరకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం చదువు పూర్తయిన తర్వాత ఇచ్చే గ్రేస్ పీరియడ్ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. విద్యా వ్యవధి పొడిగింపు కోరాలంటే ఫారం I-539 ద్వారా USCIS ఆమోదం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి కావడానికి 52 నెలలు, PhD మరియు మెడికల్ కోర్సులకు 5 నుంచి 7 ఏళ్లు పడుతుందని, ఈ 4 ఏళ్ల పరిమితి వల్ల పరిశోధనలు దెబ్బతింటాయని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతోంది.